తలసేమియా చిన్నారులకు రక్తం అందించేందుకు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యంగ్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు యంగ్ మైండ్స్ సంస్థ ప్రెసిడెంట్ వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ తెలిపారు. కాకినాడ శ్రీనగర్లో గల యంగ్ మైండ్స్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ సెక్రటరీలు వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టర్, రామకృష్ణ సభ్యులు పాల్గొని రక్తదాన శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్న మాస్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన గాంధీనగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రక్తదాన శిబిరం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు పాల్గొనున్నట్లు వెల్లడించారు. రక్తదాన శిబిరం ఆహ్వాన పత్రాలను ముఖ్య అతిథులకు అందించినట్లు చెప్పారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ గాంధీనగర్లో ఆగస్టు 15వ తారీఖున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి తలసేమియా చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ప్రజలందరూ కూడా యూత్ మరి ప్రజలందరూ కూడా ఈ రక్తదాన శిబిరానికి విరివిగా పాల్గొని తలసేమియా చిన్నారుల కోసం రక్తదానాన్ని ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. అలాగే 24/7 మా యంగ్ మైండ్ సంస్థ ఎప్పుడు కూడా మీకు కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా బ్లడ్ డొనేషన్ కావలిస్తే 24/7 పనిచేస్తుందని, వారికి రక్తదానాన్ని మేము ఇవ్వగలమని చెప్పేసి ఈ సభాముఖంగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇంకా మన భారతదేశం ఇండియా వైడ్ గా చూసుకుంటే ఇంచుమించు సంవత్సరానికి 5 కోట్ల యూనిట్లు రక్తం అవసరం. అయితే మనకి డొనేషన్స్ ద్వారా 2.5 crores యూనిట్స్ మాత్రమే లభ్యమవుతుంది. అంటే ఇంకా చాలా బ్లడ్ నీడ్ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా తలసేమియా చిన్నారులకి అది వాళ్ళు చేసిన పాపం కాదు, అది జెనెటికల్ గా వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి సంక్రమించేటటువంటి వ్యాధి. మరి ఆ వ్యాధి సోకిన పిల్లలకి ఈ హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. మరి వాళ్ళ రక్తహీనత ఏర్పడుతుంది. వాళ్ళకి రక్తం చాలా అత్యవసరం. మరి వాళ్ళ యొక్క అవసరాన్ని గ్రహించి అది ఒక మహోన్నతమైన కార్యక్రమంగా మేము భావించి రేపు రాబోయేటటువంటి ఆగస్టు 15వ తారీఖు 78వ స్వతంత్ర దినోత్సవం రోజున మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మా రెడ్ క్రాస్ సంస్థ మరి అనేక మంది రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మా యంగ్ మైండ్స్ అనేక మంది యువతని మరి రక్తదానంలో భాగంగా ఈ రక్తదానం చేయించి మరి కొంత రక్తాన్ని సేకరించి మరి ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారిని, అలాగే ఎస్పీ గారిని, మరి గౌరవ కమిషనర్ గారిని, అలాగే మన రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారిని, అలాగే సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారిని, వీళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మరి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే యంగ్ మైండ్స్ తరఫున ఆర్మీ జవాన్లు మరి ఆగస్టు 15 పురస్కరించుకుని జవాన్లకి, ముఖ్యంగా ఈ రైతులకు కూడా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముఖ్యంగా యువతని మేమందరం కూడా యంగ్ మైండ్స్ తరఫున కోరడం జరుగుతుంది.